మసీదుకు తాళం వేశారు. తర్వాత ఇక మైనార్టీల మీద దాడులు మొదలవుతాయి. దీన్ని లక్నో యూనివర్సిటీలో ఉన్న ఏబీవీపీ మినహా అన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకించినాయి. అన్ని విద్యార్థి సంఘాలు, అందులో ఎన్ఎస్యుఐ ఉంది, ఏఐఎస్ఏ ఉంది, ఎస్ఎఫ్ఐ ఉంది, ఏఎస్ఎఫ్, సమ్ ఒక వామపక్ష సంఘాలే కాకుండా ఇతర సంఘాలు కూడా, అంటే సమాజ్వాదీ పార్టీకి సంబంధించింది కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు, మైనార్టీ విద్యార్థులు అందరూ యూనివర్సిటీ చేసిన ఈ చర్యను, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ చేపట్టిన ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ ఎంత వ్యతిరేకించినా వైస్ ఛాన్సలర్కు వీళ్ళు వెళ్ళి మొరబెట్టుకున్నా తాళం తీయలేదు. వాళ్ళు నమాజ్ చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో కంచె కట్టారు వాళ్ళు. ఆ కంచెను తెంచేసి విద్యార్థులు లోపలికి పోయారు నమాజ్ చేసుకోవడానికి. అందరూ విద్యార్థులు మైనార్టీలకు అండగా నిలబడి కంచెను తెచ్చేశారు. దాంతో యూనివర్సిటీ పోలీసులను ఇచ్చింది. మళ్ళీ ఇక మొత్తం యూనివర్సిటీలో తమ పెత్తనం చెలాయించడం కోసం ప్రతి క్షణం పోలీసులతో మద్దతు తీసుకొని ఇతర విద్యార్థుల మీద దాడి చేయడం అనేది ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ చాలా కాలంగా కొనసాగింది. అసలు బీజేపీ అధికారంలో లేకుండా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రోజుల్లో ఈ పని చేసే తెలుగు రాష్ట్రాల్లో ఏబీవీపీ, ఆర్ఎస్యు, పీడీఎస్యు లాంటి విద్యార్థులను అరెస్టులు చేయించడము, చంపడం కోసం, అరెస్టులు చేయించడం కోసం పోలీసుల మద్దతు తీసుకునేది. వాళ్ళ మీద ఆర్ఎస్యు వాళ్ళ మీద దాడులు చేసి, పీడీఎస్యు వాళ్ళ మీద, ఆర్ఎస్యు వాళ్ళ మీద దాడులు చేయాలని వాళ్ళు ప్లాన్ వేస్తే ఆ రోజు పీడీఎస్యూ వాళ్ళు, ఆర్ఎస్యూ వాళ్ళు ఎక్కువ మంది ఆ కాలేజీకి వెళ్లకుండా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం చేపడతారు. వాళ్ళని కాలేజీలకు పోకుండా చేస్తారు. పోలీసులు అన్ని రకాలుగా 80స్లోనే ఏబీవీపీకి మద్దతుగా నిలబడ్డవాళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే. ఇప్పుడు ఇక అధికారమే వాళ్ళది, బరి తెగించి ఉన్నారు, రోడ్డు మీదకి వదిలేశారు. కాబట్టి వెంటనే పోలీసులను పిలిపించారు, మళ్ళీ కంచేశారు, మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. ఎటువంటి పరిస్థితుల్లో నమాజ్ చేయడానికి వీల్లేదు అనేది అడ్మినిస్ట్రేషన్ పట్టుబట్టి కూర్చుంది. అడ్మినిస్ట్రేషన్కి మద్దతుగా ఏబీవీపీ రంగంలోకి దిగింది. అడ్మినిస్ట్రేషన్కి వ్యతిరేకంగా, అడ్మినిస్ట్రేషన్ చేసిన చర్యలకు వ్యతిరేకంగా వీళ్ళు ప్రదర్శన నిర్వహిస్తే, ఎన్ఎస్యుఐ, వామపక్షాలు, ముస్లిం విద్యార్థులు ప్రదర్శన నిర్వహిస్తే, ఆ ప్రదర్శనకు వ్యతిరేకంగా ఏబీవీపీ వాళ్ళు ఇంకో ప్రదర్శన నిర్వహించారు. వైస్ ఛాన్సలర్కి మద్దత, వాళ్ళు చేస్తుంది వైస్ ఛాన్సలర్కి మద్దత, మైనార్టీ విద్యార్థుల మీద కావాలనే కక్షణ. అక్కడ విద్యార్థులు రెగ్యులర్గా నమాజ్ చేసుకునే విద్యార్థులు వీసీని కలిసి చెప్పారు, ప్రియర్ నోటీస్ లేకుండా, ముందస్తు నోటీసు లేకుండా దాన్ని మూసేస్తున్నామని ముందస్తు నోటీస్ ఇవ్వాలి. విద్యార్థి ఎవరెవరైతే రెగ్యులర్గా పోయి నమాజ్ చేసుకుంటారో